న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునేవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పిట్టవలే ఉన్నాడు. సగము ప్రాయములో వాడు దానిని విడువవలసి వచ్చును. అట్టివాడు కడపట వాటిని విడిచుచు అవివేకిగా కనబడును. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం. జాగ్రత్తగా వినండి. ఈ తర్వాత దీన్ని ఇంగ్లీష్లో కంప్లీట్ ఎపిసోడ్గా నేను చెప్పడం జరుగుతుంది. See, those who gain wealth unjustly is found in the Bible. వీరి గురించి బైబిల్లో ఉన్న 1-2 ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం. అధికంగా అవసరం లేదు. న్యాయ విరోధంగా ఆస్తి సంపాదించటం, దీనికి దేవుడు ఎ ప్యాట్రిజ్ బర్డ్ అనే దాన్ని పోల్చడం జరిగింది. కౌజు పిట్ట విచ్ డజంట్ హ్యాచెస్ హిజ్ ఓన్ విచ్ హ్యాచెస్ అదర్స్ ఎగ్స్. ఇతరుల ఆస్తిని ఏమేమి లాక్కోవచ్చు జనాలు ఇతరుల ఆస్తిని అంటే బైబిల్లో ప్రాముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. హిజ్ నేమ్ వాజ్ అహాబ్ అండ్ హిజ్ వైఫ్స్ నేమ్ వాజ్ జెజబెల్. ఎజబెలు అహాబులు ఉన్నారు. అయితే ఇక్కడ చూడండి, యు మే ఎర్న్, నువ్వు డబ్బులు సంపాదించవచ్చు. ఒక క్రైస్తవుడుగా లేకపోతే సేవకుడుగా అన్యాయంగా వేరే వాళ్ళ సంఘాలను లేకపోతే వ్యక్తులను కుటుంబాలను దోచుకోవచ్చు. లేదా నువ్వు ఒక పేరు ఫేక్ నేమ్ లేకపోతే డూప్లికేట్ పేరు సంపాదించవచ్చు. లేక నువ్వు అన్యాయముగా అది ఇది తిని వాళ్ళ దోచుకునే ఆరోగ్యాన్నైనా సంపాదించవచ్చు. లేక ఇతర విధమైన ఏ ధనాన్నైనా ఆస్తినైనా సంపాదించవచ్చు. కానీ అన్యాయంగా సంపాదించేవాడు లాస్ట్కి మధ్యలో దానిని విడిచి వేరొకరికి అప్పగించచ్చు. కడపటికి అవివేకిగా కనబడవలసి ఉంటుంది. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం సంపాదించేది చివరికి ఇట్ విల్ బి లైక్ ఎ థార్న్ ఇన్ అవర్ సైడ్. అది పక్కలో బళ్ళెములాగా తయారవుతుంది. ఇట్ ఈస్ లైక్ ఏ పియర్సింగ్ టూల్ ఇన్ ద సైడ్ ఆఫ్ ఎ పర్సన్. ఒక వ్యక్తికి పక్కలో బళ్ళెములాగా అది తయారవుతుంది. చూడండి, ఎగ్జాంపుల్కి అది ఎప్పటికైనా విడిచిపెట్టవలసిందే. అది ఏదైనా కానీ అది విడిచిపెట్టడంతో పాటు అవివేకి అనే ముద్ర వేయించుకోవాల్సి ఉంటుంది. ఇట్లా అన్యాయంగా సంపాదించే వాళ్ళు చాలా తెలివిగా ఉన్నట్లుగాను చాలా సంతోషంగా ఉన్నట్లుగా దే సింఫర్ యాజ్ ఇఫ్ దే ఆర్ హ్యాపీ. పళ్ళికిలు ఇస్తూ ఉంటారు చిగుళ్ళతో సహా కనపడేటట్టు. అంటే మేము చాలా బాగున్నాము, చాలా మంచి పని చేశాము, మేము సంతోషంగా ఉన్నామని నటిస్తారన్నమాట. యాజ్ ఇఫ్ దే ఆర్ హ్యాపీ ఉన్నట్లుగా నటిస్తారు. దే ప్రిటెండ్ టు బి హ్యాపీ బట్ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ రియల్. అన్యాయంగా కూడగట్టేవాడు ఎవడైనా సరే అంతరంగంలో వాడికి సంతోషం ఉండదు. జస్ట్ దే హ్యావ్ టు ప్రిటెండ్ టు బి హ్యాపీ అంతే. సంతోషంగా ఉన్నట్టుగా నటించాలి తప్ప సంతోషం ఉండదు. గమనించండి, నోబడీ కెన్ ఎస్కేప్ బై హిపోక్రసీ జస్ట్ బై రిపెంటింగ్. ఎవడును వేషధారణతో దేవుని చేతుల నుంచి తప్పించుకోలేడు. పశ్చాత్తాపడితే మరి పూర్తిగా దేవుడు దాన్ని తీసేయడు. కానీ రావాల్సిన శిక్షలో చాలా వరకు తప్పించడానికి దేవుడు ప్రేమ స్వరూపి గనక దేవుడు సాధ్యమైనంత శిక్షను తగ్గిస్తాడు. అంతే తప్ప ఒక అబద్ధానికి మరొక అబద్ధం యాడ్ చేసుకుని ఒక వేషధారణకు మరొక వేషధారణ యాడ్ చేసుకుని అలా మోసం, అబద్ధం, వేషధారణ, అన్యాయముతో వెళ్ళి లాస్ట్కి గతి లేని పరిస్థితుల్లో ఇరుక్కోవాల్సి ఉంటుంది. సో ఇంకా మనం గమనిస్తే కింగ్ అహాబు రాజు ఉన్నాడు. బైబిల్లో చాలా పేరు మోసినటువంటి వ్యక్తుల్లో ఒకడు, అన్యాయస్తుడైనటువంటి రాజు అనమాట ఇతను. అహాబు రాజు నాబాత్ అనేటువంటి వ్యక్తి పేదవాడి పొలమును అడిగాడు, నాకు అమ్మేసేయి అని చెప్పి. కానీ మోషే ధర్మశాస్త్రం ప్రకారం అది తప్పు. చూడండి, జెజబెల్స్ రూత్లెస్ అబ్యూస్ ఆఫ్ పవర్, అట్ ద సేమ్ టైం Ahab's covetousness and his wife's ruthless abuse of power. ఆహాబ్ అనబడిన రాజు ఆ ఉత్తర రాజ్యపు రాజు. అదే సమయంలో ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి దక్షిణ దేశపు రాజు పేరు యెహోషాపాత్. వీళ్ళిద్దరికీ స్నేహం కలిసింది. ఆ యెహోషాపాతు న్యాయవంతుడు, యథార్థవంతుడు. కానీ వీళ్ళిద్దరి స్నేహం అంతా న్యాయమైంది కాదు. యెహోషాపాతుని ఇరికించి యెహోషాపాతుని చంపాలనుకున్నాడు ఆహాబు. అంటే పోతే అతను పోతాడు, నేను తప్పించుకోవచ్చు అని యెహోషాపాతుని ముందు పెట్టి రాజవస్త్రాలు అతనికేసి ఇతను ఆర్డినరీ రోబ్స్,
సామాన్యమైన వస్త్రాలు ఇతను వేసుకున్నాడు. అతనిని బలవంతంగా ఒప్పించి మోసం చేసి యుద్ధభూమికి తీసుకెళ్ళాడు, తప్పుడు ప్రవచనం చెప్పించి. ఇక్కడ మీరు చూస్తే ఈ ఆహాబు ఎంత ఇటువంటి ద బిబ్లికల్ అకౌంట్ ఆఫ్ ద ఇన్సిడెంట్ అసోసియేటెడ్ విత్ నాబోత్స్ వేనేడ్ ఈస్ గివెన్. మీరు ఈ బైబిల్లో మీరు చూస్తే మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయములో మొదటి 7 వచనాల్లో మనం దీన్ని చూడొచ్చు. ఆహాబు తన ఆస్తిని లాక్కోవటం చూస్తే అతను ఇది న్యాయము కాదు, నేను ఏమనంటాడు. ధర్మశాస్త్రం ప్రకారంగా పితరులు ఇచ్చిన ఆస్తిని అమ్ముకొనకూడదు, అదేదైనా ప్రాణాపాయ పరిస్థితి అయితే తప్ప. కనుక అతనికి అట్లాంటి పరిస్థితులు ఏమీ లేవు. ఆహాబుకి కొదువేమీ లేదు. యాక్చువల్గా దోచుకునే వాళ్ళు కొదువై దోచుకోరు, వీళ్ళకి దురాశ గర్భాన్ని ధరిస్తుంది. దే కన్సీవ్ బై దేర్ కవర్చియస్నెస్. దురాశ గర్భాన్ని ధరించిన తర్వాత ఇట్ మెచ్యూర్స్ అండ్ ఈల్స్ ద డెత్. అది పరిపక్వమై పాపాన్ని కంటుంది అనమాట. ఆ పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. సో అబ్జర్వ్ దీస్ థింగ్స్. ఆహాబు అడిగినప్పుడు అతడు చక్కటి సమాధానం చెప్పాడు. ఏం చెప్పాడు? నాబాత్ రిఫ్యూజ్డ్ బికాజ్ ఇట్ వాజ్ అగైన్స్ట్ ద మొజాయిక్ లా టు సెల్ హిజ్ యాన్సెస్ట్రల్ ల్యాండ్. అది అలాగూ న్యాయం కాదని చెప్తాడు. ఇతను మూతి ముడుచు కూర్చుంటాడు. ఏమి తక్కువైంది ఇతనికి? దుర్మార్గులకు ఏమి తక్కువై దోచుకుంటున్నారు? వారు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా ఏమీ తక్కువై కాదు. సాతాను, దే ఆర్ పొజెస్డ్ బై ఈవిల్ పవర్స్ అండ్ దే ఆర్ kept on running after running and running by their covetous mind because of that greediness. దురాశతో పరిగెత్తుతున్నారు. లాస్ట్కి ఇతను భార్య ఇతనికి ఏం సలహా ఇచ్చిందంటే, how his Phoenician wife hatches a successful plan to have Naboth killed and his vineyard seized. వాడిని చంపి దాన్ని లాగేసుకోమని సలహా ఇస్తే ఇతనికి బుద్ధి ఏమైంది? బుద్ధి తక్కువ సలహా ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇతను చెప్పాలి కదా నాకేమి తక్కువ ఉంది అని. భార్య చెప్పినట్లల్లా విన్నాడు. చాలా మంది ఏదో గ్రేట్ అనుకుంటారు. భార్య భర్త ఎంత దుర్మార్గం సలహా చెప్పినా వింటే చాలా గ్రేటు అని అనుకుంటారు. ఎందుకు వచ్చిన సమస్యలు అనుకుంటారు. కానీ భార్య కాదు, భర్త కాదు, పిల్లలు కాదు, అక్కడ ఎవరనేది కాదు, చెబుతున్నది న్యాయమైనదా కాదా అనేది ముఖ్యాంశం. ఇక్కడ నాబోత్ కిల్డ్ అండ్ హిస్ వైనాట్ సీడ్స్ దే ట్రయంఫ్ ఇస్ షార్ట్ లివ్డ్. కొంతకాలమే వాళ్ళ యొక్క సంతోషం. చివరికి వాళ్ళకి ఏం జరిగిందంటే, దైవజనుడైనటువంటి ఇలైజా ప్రవక్త వచ్చి తన యొక్క తీర్పును ప్రకటించేశాడు. దేవుని తీర్పును ఒక ప్రవక్తగా తాను ప్రకటించాడు. అయితే ఆహాబుకి కొద్దిపాటి రిపెంటెన్స్ అయితే వచ్చింది. కానీ అతని యొక్క డైనాసిటీ, అతను యుద్ధంలో ఘోరంగా చచ్చిపోయాడు. తన కుమారుడు మరణంతో అతని యొక్క ఆ రాజ్య పరిపాలన క్లోజ్ అయిపోయింది. డెత్ ఆఫ్ జోరాంతో భార్యను ఘోరమైన మరణిస్తే ఆ శవాన్ని కుక్కలు తిన్నాయి, ఆ రక్తాన్ని కుక్కలు నాకాయి. కనుక ఇది వీళ్ళ యొక్క జీవితం యొక్క ముగింపైంది. దురాశ, న్యాయ విరోధముగా ఆస్తిని సంపాదించేవారు వాళ్ళ నటన చూస్తే అసలు మనకంటే బాగా సంతోషంగా ఉన్నారేమో, వీళ్ళకంటే హ్యాపీయెస్ట్ పీపుల్ లేరేమో అన్నట్లుగా ఉంటారు వాళ్ళు. కానీ ఇట్ ఈస్ ఎ ఫేక్ రియాలిటీ. ఇట్ ఈస్ ఎ కౌంటర్ఫీట్ హ్యాపీనెస్ అండ్ ఎ డూప్లికేట్ సింఫా. SIMPER సింఫా. అదొక వెకిలి నవ్వు అంతే. జనాల్ని నమ్మించడానికి వాళ్ళు చేసే వేషధారణలో ఒక పార్ట్ అది. బట్ దుర్మార్గుడికి నిజమైన శాంతి ఉండదని బైబిల్ చెప్తా ఉంది. ద బైబిల్ సేస్ దాట్ దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అది మనకి గురి. అయితే ఇలాగో అతని మరణం అయిపోయింది. ఇతని మరణం, ఆహాబ్ మరణం ఎలాగైంది? యుద్ధానికి మరి నమ్మకస్తుడైన రాజు అయినటువంటి యెహోషాపాతుని కూడా తీసుకెళ్తాడు. అది ఒక రకమైన డిస్గైజ్, ఒక మోసపూరితమైన మాటలతో ఆ ఫేక్ ప్రవచనాన్ని నమ్మి తీసుకెళ్తాడు. ఇతను తీసుకెళ్ళిన తర్వాత దేర్ వాజ్ ఎ గ్రేట్ వార్. ఇతను ఏం చేస్తాడు చూడండి, మోసం చేసేవాడికి మరణాన్ని దేవుణ్ణి కూడా తప్పించుకోగలననేటువంటి ఒక ఫాల్స్ కాన్సెప్షన్, ఒక ఒపీనియన్, దుర్మార్గపు అభిప్రాయం ఉంటుంది వాళ్ళకి. మనుషుల్ని మోసం చేయొచ్చు, దేవుడి నుంచి తప్పించుకోవచ్చు అని. ఎక్కడికి వెళ్ళో వడ్డీకి బారు వడ్డీ, చక్రవడ్డీ, ఎవ్రీథింగ్ విల్ బి డ్రాన్ బ్యాక్. చివరికి యెహోషాపాతు ఆ యుద్ధములు అన్యాయంగా పట్టుబడితే అతడు కేకలు వేసి మొర్ర పెడతాడు. మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఆ మొర్రను విని అతన్ని తప్పిస్తే
బట్ ద అటాకర్స్ రియలైజ్డ్ దట్ హీ వాజ్ నాట్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయేల్. ఇతడు ఇజ్రాయేలు రాజు అహాబు కాదని వాళ్ళు తెలుసుకుని యెహోషాపాతును వదిలేస్తారు. బట్ ఫైనల్లీ సీజ్డ్ దేర్ పర్స్యూట్. యెహోషాపాతును వదిలేసి వాళ్ళు అహాబు వెనకాల పడి చివరికి వాళ్ళు ఒక బాణమును విసరగా కవచపు కీలు మధ్యలో గురి చూడకయే ఒకడు బాణం విసురుతాడు. గురి చూడకయే ఒకడు బాణము విసిరినప్పుడు అహాబు వెనుక భాగంలో కవచపు కీలులో ఉన్న సందులో నుంచి ఆ బాణం వెళ్ళి గుచ్చుకుని అతడు సాయం సమయం వరకు వేదన చెందిన వాడై అక్కడ మరణించడం జరిగింది. చివరికి అతడు మరణించడం జరిగింది. భయంకరమైనటువంటి మరణించాడు. అవును, ఫైనల్ గా దేవుని వాక్యము ఇక్కడ రెఫరెన్స్ తర్వాత చూసుకోండి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం ఉంటుంది, మోసపోకండి, దేవుడు వెక్కిరించబడడు. గలేషియన్స్ చాప్టర్ 6 verses 6 and 7 కూడా చదువుకోండి. మనుషుడు ఏమి విత్తునో అదే పంటను కోయును. కనుక నువ్వు న్యాయమైనది కొంచెమైనా దాన్ని నువ్వు సంపాదించుకుని నీ కష్టార్జితం తరతరాలకి నిలవబడుతుంది. అన్యాయముగా సంపాదించేవాడు చివరికి అవివేకిగా పిలువబడి మధ్యలో అవన్నీ విడిచిపెట్టి, జీవితం మధ్యలో లేక చర్మాంకంలో విడిచిపెట్టి, he will be called a fool finally. అలాగున దేవుని నీతిని జరిగించి దేవుని దీవెన పొందుకునే కృప ప్రియ వ్యూవర్స్ అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు దయచేయును గాక. దైవాశీస్సులు. ఆమేన్.